తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ వల్ల ప్రత్యక్షంగాను పరోక్షంగాను కలిపి సుమారు 2 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీలు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 13 నెలల నుండి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎంతగానో శ్రమించారని అది నేటికి సాకారమవుతున్నట్లు తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్ వ్యవహరించిన కక్షపూరిత పాలన వల్ల రాష్ట్రానికి ఎటువంటి పరిశ్రమలు రాకపోగా 10 లక్షల కోట్లు అప్పులు మిగిల్చారని అన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిన్న ఒక మర్చిపోలేని రోజు. ఎందుకంటే మనకి ఒక అతిపెద్ద పరిశ్రమ $15 బిలియన్ అంటే 1,35,000 కోట్లతో ప్రపంచంలో ఎక్కడా లేనిది, భారతదేశ చరిత్రలో ముందెన్నడూ ఇంత ఇన్వెస్ట్మెంట్ రాలేదు ఒకేసారి. అటువంటి ఇన్వెస్ట్మెంట్ మన ఆంధ్ర రాష్ట్రానికి రావటం, అది మన వైజాగ్ ప్రాంతంలో రావటం, దీని వెనక నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ నారా లోకేష్ గారి కృషి, సంవత్సరం మీద 13 నెలల పాటు ఈ ప్రాజెక్ట్ తీసుకురావాలని వారు ఎంతో ప్రయత్నించి చివరికి మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్ పట్టణానికి తీసుకొచ్చి మనకి ఒక వారం రోజుల ముందే దీపావళి సంబరాలు చేసుకునే విధంగా చేయగలిగారు. దీనివల్ల మనకి 1,82,000 మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయి. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా దీనివల్ల వచ్చే ట్యాక్స్ రూపంలో కానీ ఇంకోటి కానీ చాలా మార్పులు వస్తాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా శుభదినంగా చెప్పవచ్చు. ఇటువంటి ప్రాజెక్టులు రావటం వలన మనకి వైజాగ్ పట్టణం యొక్క రూపురేఖలు, ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖచిత్రం కూడా మారటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి ప్రాజెక్టులు వచ్చి మనందరికీ ఈ ప్రాజెక్టు తీసుకురావడానికి కృషి చేసిన ప్రత్యేకంగా ఐటీ మీ అందరికీ తెలుసు. సో ఐ వుడ్ లైక్ టు సే విశాఖపట్నం అన్నది ఎర్లియర్ ఇట్ వాజ్ సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు పొంది ఉన్నది. విశాఖపట్నంలో మరి 1,35,000 కోట్లతో గూగుల్ ని తీసుకురావడం అన్నది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ కాదు గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ ఆఫ్ అవర్ స్టేట్ అని చెప్పొచ్చు. గూగుల్ అన్నది కంట ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారు 1990s లో మైక్రోసాఫ్ట్ అన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది. సో అది ఇయర్స్ అయ్యే కొద్ది డెవలప్ అంటే ఒక హైదరాబాద్ ని ఒక సైబరాబాద్ గా మార్చడం జరిగింది. సో లాక్స్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ అన్ని కూడా అక్కడ రావడం జరిగింది. నిన్న మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రులు లోకేష్ గారు ఆధ్వర్యంలో గూగుల్ తోటి అమలు చేసుకుని విశాఖపట్నం పెట్టే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ ద్వారా నేను తెలియజేసుకునేది ఒకటి, ఈరోజు గతంలో ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలకు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు అప్పటి తరాల భవిష్యత్తు కూడా బంగారు బాట వేసి కొన్ని లక్షల కుటుంబాలకి ఉపాధి కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇప్పుడు మొన్న ఆయన తీసుకున్న నిర్ణయం కానీ ఈ ప్రపంచంలోనే అమెరికా తర్వాత అంత పెద్ద కంపెనీని మళ్ళీ ఇక్కడ దేశంలోనే మొట్టమొదటిసారిగా వైజాగ్కి రావడం అన్నది ఆయనకి ఉన్న నాయకత్వ పటిమ మీద కానీ ఆయనకున్న అనుభవంతో కానీ లోకేష్ గారు కృషితో కానీ ఈ గూగుల్ ని ఈరోజు తీసుకురావడం జరిగింది. ఈ రోజు మన యువతకు కానీ రాష్ట్రంలోని చూసుకున్నట్టయితే 1,00,000 మంది పైచిలకు వ్యక్తులకు ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉంది. ఇది ఎప్పుడైనా గత ప్రభుత్వంలో మీరు చూసారా? గత 14 నుంచి 19 వరకు చేసుకున్న ఎంఓయూల్ని క్యాన్సిల్ చేసి వివిధ కంపెనీలను వెనక్కి తోచేసిన పరిస్థితి ఉంటే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పిడింగోయ్య గ్రామంలో వైసీపీ నాయకులు, శ్రేణులు కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అయినప్పటికీ ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని, చంద్రబాబు హామీలు ఇచ్చుకుంటూ పోయారు తప్ప అమలు విషయంలో ఎటువంటి శ్రద్ధ వహించలేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారని, పేదలకు మేలు చేసే ఏ పథకానికి కూడా చంద్రబాబు ఆమోదం తెలపరని ధ్వజమెత్తారు.
నన్ను సపోర్ట్ చేయడానికి మోడీ గారు ఉన్నాడు. ఈ పేదలు చేస్తే నాకు లెక్కేంటి అని అనుకున్నవాడే కదా చేస్తున్నాడు. ఇది అయ్యా నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రాష్ట్ర ప్రజల యొక్క స్థితిగతుల్ని, అది ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల్ని కాపాడతారని చెప్పిన మీరు ఇవాళ ఈ ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు వినండి. ఈ రచ్చబండ ద్వారా చెప్తున్నాం అంటే మీకు ఎంతసేపు ఇంటర్నేషనల్ ఫేమ్ కావాలా, లేదా దేశంలో మీరు గొప్పోళ్ళు కావాలా? పేదోడు చచ్చిపోతున్నాడయ్యా. ఈ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 3 లక్షలు అవుతుందని చెప్పినప్పుడు వాళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చారు. పేదవాడిని ఆదుకోవాల్సింది ప్రభుత్వం కదా. ఆరోగ్యశ్రీ అనే ఒక మహత్తర పథకాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తారా? అంటే ప్రాణాలు పోయినా మీకు లెక్కలేదా? పేదవాడి ప్రాణం విలువ మీకు తెలియదా? ఆలోచించండి. మీరందరూ ఆలోచించాలమ్మా. ఒక్క ఓటు, అందుకే బాబాసాహెబ్ ఇచ్చాడు. నీ జీవితాన్ని మార్చగల శక్తి నీ దగ్గరే ఉందరా. నువ్వు ఎవడో చెప్తేనో దేనికో ఆశపడో పొరపాటున అందులో వేసేసావే, అదే కదా ఈ కష్టానికి కారణం. ఇవాళ ఆరోగ్యశ్రీ లేకపోతే బాధపడేది ఎవరు? మన పేటలే, మన వాళ్లే. మన నాయకుడు బాబాసాహెబ్ చెప్పినట్టుగా ఆ ఒక్క ఓటు వల్ల ఇవాళ అధికారం వచ్చి అహంకారంతో ఆరోగ్యశ్రీని పక్కన పెట్టేసినటువంటి ఈ ప్రభుత్వం ఈ రచ్చబండ ద్వారా ఆరోగ్యశ్రీ రక్షణ పెట్టేశాడు. మనం ఆదుకోవాల్సింది ఇంకేముందమ్మా? ప్రైవేట్ ఆసుపత్రిలో చేయడు. గవర్నమెంట్ హాస్పిటల్ చేయాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఫెసిలిటీస్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి? స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 100 ఏళ్లుగా మనకి 12 హాస్పిటల్ ఉన్నాయి. 11 ఉండేవి. ఒకటి రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ప్రైవేట్ ఇప్పటికే 3 లక్షల వసూలు కార్యక్రమం పెట్టారు. వాళ్ళ 25 అంటే విద్య, వైద్యం వ్యాపారం చేసి సంపాదించిన వాళ్ళు ఎవరో అది ఆలోచించాలి. విద్యా వైద్యం ప్రభుత్వమే అమలు చేయాలి, ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రభుత్వానికి లక్ష్యాలున్నాయని రాజ్యాంగంలో చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగ నిర్మాత ఇచ్చినటువంటి రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు. ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అల్లాడకూడదు అని ఆలోచించాడు కనుకే 17 మెడికల్ కళాశాలలు 78 ఏళ్ల స్వాతంత్రానంతరము ఓ పేదవాడికి రోగం వస్తే ఇది నారీ ఆసుపత్రి అని వెళ్లేటువంటి పరిస్థితి లేకపోతే దేనికి స్వాతంత్రం? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. నువ్వు అనుకుంటున్నావు బాబు ఇన్కమ్ ట్యాక్స్ కడతానని రాజబాబు కాదు, నక్కా నగేష్ కాదు. నువ్వు టీ తాగుతున్నావు పన్ను కడుతున్నావు, సబ్బు కొట్టినావు పన్ను కడుతున్నావు, టూత్ పేస్ట్ కొట్టినావు పన్ను కడుతున్నావు. ఇవన్నీ కట్టినాడు. నీకు హక్కు ఉంది. నీ హక్కును ఎక్కడో అడుగుతావు, ప్రైవేట్ దగ్గరికి వెళ్ళి అడుగుతావా? వాడు చెప్తాడు. కోనసీమ జిల్లా అమలాపురం తహసీల్దార్ పలివెల అశోక్ ప్రసాద్ కలెక్షన్ ఏజెంట్ గా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్ రాములు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రాజోలు ప్రాంతానికి చెందిన గంధం దుర్గాకొండలరావు నుంచి భూమి సర్వే నిమిత్తం 50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. లంచం సొమ్ముతో పాటు అదనంగా కార్యాలయంలో 5.85 లక్షల సొమ్మును కూడా ఏసీబీ డీఎస్పీ ఎం కిషోర్ కుమార్ స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఈ సొమ్ము కూడా భూముల సర్వే నిమిత్తం వచ్చిన కలెక్షనే అంటూ ప్రచారం జరుగుతుంది. గంధం దుర్గకొండలరావు అనే అతను రాజవోలు గ్రామం రాజమండ్రికి చెందిన అతని యొక్క ఫాదర్ వెంకట సత్యనారాయణ గారు అమలాపురంలో 1995లో ఒక 15 సెంట్స్ స్థలం కొన్నారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు అనారోగ్యం కారణాల వల్ల ఆ స్థలాన్ని అమ్మదలుచుకున్నారు. ఈ క్రమంలో ఆ స్థలం అమ్మడానికి ఒక ఎఫ్లైన్ సర్వే కావాలనేసి అడిగారు. కాబట్టి ఎఫ్లైన్ సర్వే చేయించడానికి ఎంఆర్ఓ ఆఫీస్ని అప్రోచ్ అయ్యారు ఈ కంప్లైనెంట్. ఈ సర్వే చేయడానికి ఇనీషియల్గా ఎంఆర్ఓ గారు 1 lakh డిమాండ్ చేశారు. తర్వాత ఏదైతే 1 lakh కాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రాము ద్వారా అది 50,000కి సెటిల్ చేశారు. ఆ తర్వాత ఎవరైతే ఈ కంప్లైనెంట్కి బ్రైబ్ అమౌంట్ డిమాండ్ అతనికి ఇష్టం లేక వాళ్ళు ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అయ్యారు. ఏసీబీ వాళ్ళని ఈరోజు ఏదైతే 50,000 బ్రైబ్ అమౌంట్ ఉందో అది ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ అమలాపురం ఆఫీస్లో ఈ కంప్లైంట్ నుంచి తీసుకుంటూ ఉండగా మేము 50,000 అమౌంట్ని రికవరీ చేయడం జరిగింది. రికవరీ చేసిన తర్వాత ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో అశోక్ ప్రసాద్, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రామును కూడా మేము కస్టడీలోకి తీసుకున్నాం. ఈ 50,000 అమౌంట్తో పాటు అన్అకౌంటెడ్ క్యాష్ 5,88,500 కూడా మేము ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రికవరీ చేశాము.
ఈ ఫర్దర్గా వీళ్ళిద్దరిని కూడా జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మొదటి నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ను ఎన్నికల ఆర్ఓ అధికారి సాయిరాం స్వీకరించారు. ప్రధాన 3 పార్టీల్లో బీఆర్ఎస్ మొదటి నామినేషన్ దాఖలు చేసింది. నామినేషన్ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. నామినేషన్ దాఖలు చేసే ముందు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో మాగంటి సునీత పూజలు చేశారు. మాగంటి గోపీనాథ్ ఆనవాయితీ ప్రకారం నామినేషన్ వేయడానికి ముందు పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసేవారు. అదే ఆనవాయితీని భార్య సునీత కొనసాగించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న నరేంద్ర మోదీ. మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాని. సీబీఐ కేసుల్లో బెయిల్పై ఉన్న వాళ్లు నకిలీ మద్యం తయారీపై సీబీఐ విచారణ అడుగుతున్నారు. విమర్శలు గుప్పించిన మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి. ఇతరులు చేసిన పనికి క్రెడిట్ తీసుకోవడం చంద్రబాబుకి మొదటి నుంచి అలవాటేనన్న వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. ఓటు చోరీ తరహాలో చంద్రబాబుది క్రెడిట్ చోరీ అని వ్యాఖ్య. వాడపల్లిలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. 6వ రోజు సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై తిరువీధుల్లో విహరించిన శ్రీవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.